ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంటికి చిరంజీవి చేరుకున్నారు. చిరంజీవి సతీమణి అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. గత కొద్ది కాలంగా పుష్ప రిలీజ్ అయిన తర్వాత చిరంజీవి ఫ్యామిలీకి అల్లు అర్జున్కి మధ్య కొంత గ్యాప్ పెరిగిందన్న ప్రచారం విపరీతంగా జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు, అది కూడా ఒక మహిళా మృతి కేసులో. ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీకి మేము ఉన్నామన్న భరోసా ఇచ్చే ప్రయత్నంలో చిరంజీవి ఆయన సతీమణి మెగాస్టార్ చిరంజీవి ఆయన సతీమణి ఇద్దరు కూడా జూబ్లీ హిల్స్లో ఉన్న అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళారు. అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డితో వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి అల్లు అర్జున్ ఇంటి దగ్గర జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ సమీపంలో ఉన్న అల్లు అర్జున్ నివాసం దగ్గర దృశ్యాలని మనం ఒకసారి ప్రత్యక్షంగా చూడొచ్చు. సో ఆయనకు సంబంధించిన బ్లాక్ కారు వెల్ఫేర్ కారులో చిరంజీవి ఆయన సతీమణి ఇద్దరు కూడా అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న దృశ్యాలు మనం ఒకసారి చూడొచ్చు. సో చిరంజీవి ఆయన సతీమణి సురేఖ ఇద్దరు కూడా అల్లు అర్జున్ కుటుంబానికి అండగా ఉన్నామన్న ఒక సిగ్నల్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదైతే మెగా ఫ్యాన్స్కి అల్లు అర్జున్ ఫ్యాన్స్కి మధ్య వార్ జరుగుతుందో ఆ వార్కి ముగింపు పలుకుతూ ఇవాళ అల్లు అర్జున్ నా మేనల్లుడు, నేను సపోర్ట్ ఉంటాను, నేను అండగా ఉంటాను, ఇలాంటి కష్టకాలంలో నేను అండగా ఉంటాను, కుటుంబ పెద్దగా నేను అండగా ఉంటాను అని ఒక సిగ్నల్ని ఇచ్చే ప్రయత్నంలో చిరంజీవి తన షూటింగ్ని అర్ధాంతరంగా ముగించుకుని అల్లు అర్జున్ ఇంటికి వచ్చిన దృశ్యాలని మనం ఒకసారి చూడొచ్చు. ఇది ఇంకొక ఇంట్రెస్టింగ్ ఇష్యూ, ఒక ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్. ఇది మరికొద్దిసేపట్లో అల్లు అర్జున్కి గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు పూర్తయి బయటికి రాబోతున్నారు. అదే క్రమంలో అల్లు అర్జున్ ఇంటికి మెగాస్టార్ చిరంజీవి చేరుకున్నారు. సో ఇది ఒక అల్లు అర్జున్కి అండగా ఉన్నానని ఒక సిగ్నల్ని, ఆ కుటుంబానికి నేను అండగా ఉన్నానని ఒక సిగ్నల్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా కుటుంబ పెద్దగా అల్లు అర్జున్ ఇంటికి మెగాస్టార్ చిరంజీవి చేరుకున్న దృశ్యాలు కూడా మీరు ఒకసారి చూడొచ్చు. ఒకసారి మెగాస్టార్ ఇంటికి చేరుకున్న నేపథ్యంలో ఆయన భార్య అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఇంట్లో ఉన్నారు. ఆమెతో మాట్లాడే అవకాశం ఉంటుంది. ఒకవేళ మెగాస్టార్ అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకి ఏమైనా వచ్చే ప్రయత్నం చేస్తారా, ఒకవేళ జైలుకు తరలిస్తే జైలుకి వెళ్ళే ప్రయత్నం చేస్తారా, లేకపోతే ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో ఉన్నారు అక్కడ నుంచి ఆయన నాంపల్లి కోర్టుకు మూవ్ చేస్తారు, అక్కడికి వస్తారా అన్నది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. సో అల్లు అర్జున్ ఇంటి దగ్గర దృశ్యాలు మనం ఒకసారి చూస్తున్నాం. లోపలికి మెగాస్టార్ చిరంజీవి కారు వెళ్తోంది. మెగా ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్ మీద దృశ్యాలు చూస్తూ ఉన్నాం. మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన టయోటా వెల్ఫేర్ కార్ బ్లాక్ కారు, ఆ కారులో మెగాస్టార్ చిరంజీవి టీషర్ట్లో ఉన్నారు. ఆయన నడుచుకుంటూ లోపలికి వెళ్తున్న దృశ్యాలని మీరు ఇక్కడ ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఎక్స్క్లూజివ్గా ఆయన వెంట ఆయన భార్య సురేఖ కూడా నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు చూడొచ్చు. సో భార్యాభర్తలు ఇద్దరు కూడా చిరంజీవి ముఖంలో కొంత టెన్షన్ కనిపిస్తోంది, రిలాక్స్డ్గా ఎక్కడా కూడా లేరు. వెనుక ఆయన సతీమణి సురేఖ ముఖంలో కూడా అదే రకమైన ఆందోళన కనిపిస్తోంది. భార్యాభర్తలు ఇద్దరు కూడా కొంత టెన్షన్తోనే, ఎందుకంటే ఆ కుటుంబంలో ఈ విధంగా అరెస్ట్ అవ్వటం అనేది అతిపెద్ద సంచలనం. ఎందుకంటే ఇంతవరకు మెగా ఫ్యామిలీలో అల్లు రామలింగయ్య ఫ్యామిలీలో ఎవరు కూడా ఈ విధంగా ఒక కేసు ఎదుర్కొని జైలు వరకు వెళ్ళిన సందర్భాలు లేవు, అరెస్టుల వరకు వెళ్ళిన సందర్భాలు లేవు. ఒకవేళ చిన్న చిన్న కేసులు నమోదైనా ఆ స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేవి తప్ప ఎప్పుడూ కూడా ఈ విధంగా వైద్య పరీక్షల వరకు వెళ్ళి కోర్టు వరకు వెళ్ళిన సందర్భాలు, రిమాండ్ వరకు వెళ్ళిన సందర్భాలు లేవు. కాబట్టి ఎంటైర్ మెగా ఫ్యామిలీకి మెగా ఫ్యాన్స్కి ఇది ఒక షాకింగ్ నిర్ణయం. కాబట్టి అందులోనూ గత కొద్ది కాలంగా మెగాస్టార్కి అల్లు అర్జున్కి మధ్య గ్యాప్ పెరిగిపోయిందంటూ రకరకాల ప్రచారాలు ఉన్నాయి. కాబట్టి చిరంజీవి అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత పట్టించుకోడేమోనన్న డిస్కషన్ కూడా జరుగుతున్న నేపథ్యంలో లేదు, నా కుటుంబ సభ్యుడిని కాపాడుకునేందుకు నా కుటుంబానికి నేను అండగా ఉంటాను. నా చేతుల మీద పెరిగిన వ్యక్తి, చిన్నప్పటి నుంచి కూడా నా చేతుల మీద పెరిగాడు అల్లు అర్జున్. నా కొడుకు రామ్ చరణ్తో కలిసి అల్లు అర్జున్ ఇద్దరు ఒకే చోట ఆడుకున్నారు, ఒకే చోట పాడుకున్నారు, ఒకే చోట చదువుకున్నారు. నా ఇంట్లో పెరిగిన నా బిడ్డ అల్లు అర్జున్ అనే ఒక సిగ్నల్ని ఇచ్చేందుకు కుటుంబ పెద్దగా చిరంజీవి జూబ్లీ హిల్స్లో ఉన్న అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్న దృశ్యాలు మీరు ఒకసారి చూడొచ్చు. అలా వెళ్తున్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి ముఖంలో ఆయన భార్య సురేఖ ముఖంలో కనిపిస్తున్న టెన్షన్ని కూడా మీరు చూడొచ్చు. సాధారణంగా చిరంజీవి చాలా రిలాక్స్డ్గా కనిపిస్తూ ఉంటారు, ఎప్పుడూ కూడా నవ్వుతూ కనిపిస్తూ ఉంటారు, సీరియస్గా కనిపించిన సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి. కానీ ఇవాళ తన కారులో చిరంజీవి దిగి లోపలికి వెళ్తున్నప్పుడు ఆయన ముఖంలో కనిపిస్తున్న టెన్షన్ని మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఆయన చాలా టెన్షన్గానే కారులోంచి దిగి ఫోన్ పట్టుకుని లోపలికి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. వెనక సురేఖ కూడా చాలా టెన్షన్తో కారు దిగి నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలని మీరు ఇక్కడ ఒకసారి చూడొచ్చు. ఆయన ముఖంలో టెన్షన్ క్లియర్గా కనపడుతుంది. అంటే ఒక జరగకూడనిది జరిగింది, తమ కుటుంబంలో ఇంతవరకు ఎప్పుడూ జరగని ఒక విషయం ఇప్పుడు జరిగింది. ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అల్లు అర్జున్ ఫ్యామిలీ ఉంది. సో తన సొంత బావ
తన భార్యకి స్వయాన అల్లుడైన అల్లు అరవింద్ కుమారుడు, అంటే తన సొంత మేనల్లుడు అల్లు అర్జున్ వాళ్ళ పోలీసులు అరెస్ట్ చేయటం నేపథ్యంలో చిరంజీవి ఆ కుటుంబానికి భరోసా ఇచ్చే క్రమంలో వచ్చారు. ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్ మీద దృశ్యాలు చూస్తున్నారు. కారు దిగి వెళ్తున్న చిరంజీవి ముఖంలో కొంత అసహనంగా కూడా చిరంజీవి కనిపిస్తున్నారు, కొంత బాధగా కనిపిస్తున్నారు, కొంత టెన్షన్గా కనిపిస్తున్నారు. సురేఖ కూడా అదే రకమైన దిగులుగా తన మేనల్లుడిని తన చేతుల మీద పెంచి పెద్ద చేసిన బిడ్డ ఇవాళ ఒక స్టార్ హీరోగా ఎదిగాడు, కానీ ఇవాళ ఒక కేసులో ఇరుక్కుని అరెస్ట్ అయ్యాడు, జైలు పాలవబోతున్నాడు అన్న టెన్షన్ ఆ ముఖంలో చాలా క్లియర్గా కనపడుతుంది. ఎందుకంటే మెగా ఫ్యామిలీకి ఇంతకు ముందు ఎప్పుడూ కూడా రాని కష్టం. సో ఇవాళ చిరంజీవి ముఖాన్ని చూసిన వాళ్ళు మెగా ఫ్యాన్స్ ఇంకా బాధపడిపోయే అవకాశం ఉంటుంది. ఒకసారి అల్లు అర్జున్ ఇంటి దగ్గరికి వెళ్దాం. అల్లు అర్జున్ ఇంటి దగ్గర మా కొలీగ్ సుజాత ఉన్నారు. అల్లు అర్జున్ ఇంటి దగ్గర సుజాత ఏంటి అక్కడ అల్లు అర్జున్ ఇంటి లోపల స్నేహారెడ్డి అని ఇంకెవరెవరైనా ఉన్నారా? ఏం జరుగుతుంది అక్కడ? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా మెగాస్టార్ ఫ్యామిలీకి సంబంధించి ఒక్కసారిగా అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. ఎందుకంటే కొంత మేరకు పుష్ప 2 ఆడియో ఫంక్షన్ తర్వాత వాళ్ళ మధ్య గ్యాప్ ఏర్పడిందని చెప్పేసి అనేక వార్తలు వచ్చాయి. కానీ ఏదైనా సరే ఆపద ఉంది అని అంటే ఖచ్చితంగా మేమందరము ఒకటే అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అనే చెప్పుకోవాలి. మెగాస్టార్ చిరంజీవితో పాటు తన సతీమణి సురేఖ ఇక్కడికి వచ్చి కుటుంబ సభ్యులకైతే మాత్రము కొంత మేరకు అండగా నిలుస్తూ దాంతో పాటు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. చిరంజీవి అంటే ఎప్పుడూ కూడా శాంతంగా ఉంటారు, అందరికీ అండగా ఉంటారు అని చెప్తూ ఉంటారు. ఈరోజు అది అక్షరాల సత్యం అని చెప్పొచ్చు. కానీ కుటుంబానికి వచ్చేసరికి అల్లు అర్జున్ని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళడం, ఓవైపు వైద్య పరీక్షలు చేయించడం, మరికొద్ది సేపట్లోనే కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉండటంతో ఒక్కసారిగా చిరంజీవి కుటుంబంలో అయితే మాత్రం కొంతమేరకు బాధ అనేది విషాదం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మెగాస్టార్ నాగబాబు బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. నాగబాబు కూడా ఇప్పుడు ఇంట్లోకి వెళ్తున్నటువంటి దృశ్యాలు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేస్తుంది. కుటుంబ సభ్యులంతా కూడా మెగా కుటుంబానికి సంబంధించిన అందరూ కూడా మేమున్నాము అల్లు కుటుంబానికి అని చెప్పేసి ఇక్కడికి ఒక్కొక్కరుగా చేరుతున్నారు. అల్లు అరవింద్ తో పాటు అదేవిధంగా అల్లు అర్జున్ కుటుంబ సభ్యులంతా కూడా పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. మరోవైపు గాంధీ హాస్పిటల్లో మరికొద్ది సేపటి క్రితమే తన వైద్య పరీక్షల నిమిత్తం అక్కడికి తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే కొద్దిసేపటి క్రితమే స్నేహారెడ్డి కూడా ఇక్కడికి వచ్చారు అని తెలుసుకున్నటువంటి కుటుంబ సభ్యులంతా కూడా మెగాస్టార్ కుటుంబానికి సంబంధించిన అందరూ ఒక్కొక్కరుగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఎందుకంటే మెగాస్టార్ కుటుంబానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క